హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం నోట్లో వెన్నలా కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాకుని మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇంత ఈజీగా మైసూర్ పాక్ చేసుకోవచ్చు అని తెలిస్తే బయట ఎవరు కొనరండి. మైసూర్ పాక్ అంటే చాలామంది కష్టం అనుకుంటారండి, కానీ ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ విధంగా ఒక బౌల్ తీసుకోండి. మీ దగ్గర ఇలా బౌల్ లేకపోతే కనుక లోతు ఎక్కువగా ఉండే స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చండి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా ఈ బౌల్కి బాగా పట్టేలాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండిని జల్లించి తీసుకోవాలండి. కంపల్సరీ ఈ శనగపిండిని జల్లించి తీసుకోవాలండి, అప్పుడే మైసూర్ పాక్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా జల్లించిన తర్వాత ఇందులోకి 1 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. ఇందులోనే 1/2 కప్పు నెయ్యి కూడా వేసుకోండి. 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు నెయ్యి, ఆయిల్ 2 కలిపి వేసుకోవాలండి. మీరు కావాలి అంటే 1.5 కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో లమ్స్ అనేవి ఏమీ లేకుండా ఈ విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ చక్కగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందం గల ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు పంచదార వేసుకోండి. ఇందులోని 1/4 కప్పు వరకు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పంచదారని. పంచదార మొత్తం కరిగి మనకి తీగ పాకం రావాలండి. అప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. మనకి ఈ విధంగా పాకం రావాలండి. చూస్తున్నారు కదా, 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా తీగలాగా రావాలన్నమాట. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలండి. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, అప్పుడే మనకి శనగపిండి చక్కగా ఉడుకుతుంది. లేదు అంటే పచ్చి వాసన వస్తుంది, గుర్తుంచుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఈ మిశ్రమం కొంచెం కొంచెంగా దగ్గర పడుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెం దగ్గర పడి బుడగలు రావడం స్టార్ట్ అవుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. కలిపే కొద్దీ కూడా మీకు ఈ విధంగా తెల్లటి నురజలాగా వస్తుందండి. మరి కొంచెం సేపు కలుపుకొని లైట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సాధ్యమైనంత వరకు స్పీడ్గా స్పాచులాతో తిప్పాలండి. అప్పుడే పైన ఉన్న నురుజు పోయి మనకి సాఫ్ట్ పేస్ట్ లాగా ఈ మిశ్రమం మొత్తం కూడా తయారవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో దీన్ని వెంటనే వేసుకుందామండి. పైనుంచి స్పాచులాతో కొంచెం అడ్జస్ట్ చేసేసుకొని దీన్ని 1 గంట పాటు కొంచెం చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత దీన్ని ఎడ్జెస్ అన్నీ కూడా స్క్రాప్ చేసుకుని బోర్ నుంచి మీరు ట్యాప్ చేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ మైసూర్ పాకు. చూస్తున్నారు కదా, కట్ చేస్తుంటేనే మీకు అర్థమైపోతుందండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేనైతే ఇక్కడ బయట స్వీట్ షాప్లో ఏ విధంగా అయితే కట్ చేస్తారో అదే విధంగా కట్ చేస్తున్నానండి. మీకు ఒకటి తీసి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ బయట ఏ విధంగా అయితే ఉంటుందో అదే టెక్స్చర్తో చాలా బాగా వస్తుందండి. చాలా సింపుల్గా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాదండి, కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుందండి.
మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.